యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ శుభాలు మనం తెలియజేస్తున్నాం. ప్రియులరా, బాగుంది కదా. చూడండి, ఇదేమన్నా ఏర్పాటు చేయమని లేఖన భాగం చూసినట్లయితే లూకాసు వార్త 12వ అధ్యాయము 49వ వచనము, నేను భూమి మీద అగ్ని వేయ వచ్చేసిని, అది ఇదివరకే రగులుకుని మండవలనని కోరుచున్నాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధురా, ప్రేమగల తండ్రి, ఈ పరిశుద్ధ పాదము స్తోత్రం దేవా ప్రభా. తండ్రి, ఇంతవరకు నాయన ప్రభా మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానం బట్టి నాయన మీకు పన్నాం తెలియజేసుకుంటున్నాను ప్రభా. తండ్రి, వాటిని మేము ధ్యానించుకుంటుండగా మాతో ఉండండి, మాతో ఉండి నడిపించండి. ప్రతి ఒక్కరి తండ్రి వినగల జీవ గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయమని మా ప్రభు నేతనం స్మరణంగా పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇదికే ఏర్పాటు చేయబడిన అంశం ఏంటంటే, నీవు మండుచు ఇతరులను మండించవలెను. నీవు మండుచు ఇతరులను మండించవలెను. చూడండి, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశాల్లో ఇది ఒకటి. ఆయన మనలో అగ్ని వేయడానికి వచ్చాడు. మనలో అగ్ని వేయడానికి వచ్చాడు. శరీరం నుండి, పాపాల నుండి, నరకం నుండి మనలను రక్షించడానికి ఆయన వచ్చాడు. చీకటి శక్తుల నుండి, అపవాది అధికారం నుండి మనలను విడిపించి మనలో పరిశుద్ధ అగ్ని వేయడానికి ఆయన వచ్చాడు. ప్రియులారా, ఆయన ఈ లోకానికి రావడానికి గల కారణం మనలో పరిశుద్ధ అగ్నిని వేయడానికి ఆయన వచ్చాడు. కాబట్టి మనం వెళ్ళే ప్రతి చోటికి మనం ఏం తీసుకెళ్ళాలి? అగ్నిని తీసుకుని వెళ్ళాలి. మనం వెళ్ళే ప్రతి చోటికి అగ్నిని తీసుకుని వెళ్ళాలి ప్రియులారా. అగ్నిని మోసుకొని వెళ్ళాలి. ఈ లోకంలో అందరూ 4 భాగాలకు చెందిన వారిగా ఉంటారు. 4 భాగాలకు చెందిన వారిగా ఉంటారు. ఎవరో చూద్దాం. చూడండి, ఫస్ట్ వన్, అగ్ని కలిగిన వారు. అగ్ని కలిగిన వారు ఎవరంటే, మాటల్లో, చేతల్లో, చూపుల్లో వారిలో అగ్ని కనపడుతుంది. మాటల్లో, చేతల్లో, చూపుల్లో వారిలో ఏం కనపడుతుందంట? అగ్ని కనపడుతుంది. అట్టి వారు ఇతరులను ఏం చేస్తారు? మండిస్తారు. ఇతరులను మండిస్తారు. వారిలో ప్రత్యేకత కనపడుతుంది. కాబట్టి మేము కూడా అలా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. నేను అందరం కూడా అలా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. సెకండ్ మనం చూసినట్లయితే, అగ్ని లేనివారు. అగ్ని లేనివారు వీరు నరకానికి పాత్రులుగా ఉంటారు. నరకానికి పాత్రులుగా ఉంటారు. వీరు ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని చర్చస్కి వెళ్ళినా, ఎన్ని కూటాలకు వెళ్ళినా వీళ్ళు మార్పు ఏం రాదు. దేవుని వాక్యాన్ని వింటే సరిపోదు, కానీ ఆ ప్రకారం మనం జీవించాలి. విని రావడం కాదండి, దేవుని సన్నిధికి వెళ్ళి రావడం కాదు, కూటాలకు వెళ్ళి రావడం కాదు, కానీ ఆ వాక్యానుసారంగా మనం ఏం చేయాలి? జీవించేవారిగా మనము ఉండాలి. థర్డ్ వన్ చూసినట్లయితే, ఒకప్పుడు అగ్ని కలిగి ఇప్పుడు చల్లారిపోయిన వారు. ఒకప్పుడు అగ్ని కలిగి ఉన్నారు వీళ్ళు, ఇప్పుడు ఏమయ్యారు? వాళ్ళు చల్లారిపోయారు. బూడిద మాత్రమే ఇప్పుడు మిగిలింది. ఒకప్పుడు ఇక్కడ అగ్ని మండుతూ ఉండేది, ఇప్పుడు మంటలేదు. అనడానికి ఆధారం ఏంటి? ఒకప్పుడు ఇక్కడ అగ్ని మండేది, ఇప్పుడు అక్కడ అగ్ని లేదు, బూడిద మాత్రమే కనబడుతుందంటే ఏంటి అర్థం? అంటే ఒకప్పుడు అక్కడ అగ్ని ఉన్నదన్నమాట. కాబట్టి వీరు ఎంతసేపు గతాన్ని గురించి మాట్లాడతారు, జరిగిపోయిన వాటిని గురించే మాట్లాడుతూ ఉంటారు. జరిగిపోయిన వాటిని గురించి వీరు మాట్లాడుతూ ఉంటారు, కానీ ప్రస్తుతం వీరి పరిస్థితి గురించి మాట్లాడరు. ప్రస్తుతం వీరి పరిస్థితిని గురించి వీరు మాట్లాడేవారిగా ఉండరు. కనుక నువ్వు ఏం చేయాలి? నిత్యము మండాలని ప్రభువు కోరుతున్నాడు. నువ్వు నిత్యము మండాలి. నిత్యము నీవు మండుతూ ఇతరులను మండించేవారిగా ఉండాలి. ప్రార్థన 3వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూడండి. నిలువెత్తని స్థితి నీలో ఉండకూడదు. నిలువెత్తని స్థితి నీలో
ఉండకూడదు. అటు చల్లగానన్నా ఉండు, ఇటు వెచ్చగానన్నా ఉండు. నులివెచ్చగా ఉంటే మాత్రం దేవుడు ఏం చేస్తా అంటున్నాడు? ఆయన నోట నుండి ఉమ్మి వేస్తానంటున్నాడు. నులివెచ్చని స్థితి మనకి పనికిరాదు. కాబట్టి చూడండి, జ్వరం వస్తే ఎలా ఉంటుంది? మన ఒళ్ళు వేడిగా ఉంటుంది. మరి నీకు నేను ముట్టుకునే వారికి కూడా ఎలా ఉంటుంది? జ్వరం ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా పదార్థాలు వేడిగా ఉంటే ఈగల దగ్గరికి వస్తాయా? పదార్థాలు వేడిగా ఉంటే ఈగలు దగ్గరికి రాలేవు. అలాగే నువ్వు వేడిగా ఉంటే సాతానికి తెలుస్తుంది. నువ్వు వేడిగా ఉన్నట్లయితే సాతానికి తెలుస్తుంది. వాడు నీ జోలికి రాడు. నువ్వు వేడిగా ఉన్నట్లయితే సాతాను నీ జోలికి రాడు. నీ జోలికి వస్తే, నీ ఇంటికి వస్తే వాడు కాలిపోతాడని వాడి భయం. నీ జోలికి వస్తే వాడు కాలిపోతాడని వాడికి తెలుసు. చూడండి, లోకాసు వార్త 9వ అధ్యాయము 55వ వచనం ఒకసారి చూడండి. యేసుప్రభు శిష్యులైన యాకోబు, యోహాను అగ్ని కురిపించి సమరయుల గ్రామాన్ని నాశనం చేద్దామని అన్నారు. సమరయుల గ్రామాన్ని నాశనం చేద్దామన్నారు. అయితే ప్రభు ఒప్పుకున్నాడా? ఒప్పుకోలా. మీరు ఎట్టి ఆత్మగలవారో మీరు ఎరుగరు. మనిషి కుమారుడు మనుషుల ఆత్మను రక్షించడానికే కానీ నశింపజేయడానికి ఆయన వచ్చాడా? ఈ లోకానికి రాలేదు. ఎందుకు వచ్చాడు? ఆయన ప్రతి ఒక్కరిని రక్షించడానికి, ప్రతి ఒక్క ఆత్మను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నశించిన ఆత్మలను వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడే కానీ నశింపజేయడానికి ఆయన రాలేదండి. ఏ ఆత్మ నశించిపోవడం ఆయనకి ఇష్టమో లేదు. కాబట్టి మనకి వ్యతిరేకంగా ఉన్న వారి మీదకు, మనమంటే అనుకూలత లేని వారి మీదకు అగ్ని కురిపించవద్దు. మనకు వ్యతిరేకంగా ఉన్న వారి మీదకు మనము అగ్ని కురిపించేవారిగా ఉండవద్దు. ఒకవేళ ఎవరన్నా మనకు శత్రువులుగా ఉన్నారేమో వారి మీద అగ్ని రగిలించకండి. అదే చూడండి. అంటే ఏంటి అగ్ని రగిలించకండి అంటే ఏంటి అర్థం? వారిని తిట్టొద్దు, వారి జోలికి నీవు వెళ్ళవద్దు. అదే విధంగా చూసినట్లే పాత నిబంధనలో మనం చూస్తాం. ఏలియా ఏం చేశాడు? ఏలియా చేసినట్టు చేయాలని యాకోబు, యోహాను యొక్క ఉద్దేశం. ఏలియా చేసినట్టు చేయాలని. అయితే ప్రభు వారిని గద్దించాడు. అగ్ని కలిగి ఉండటం అంటే అర్థం ఏంటి? అది కాదు. అగ్ని కలిగి ఉండటం అంటే అర్థం ఏంటంటే నీతిగా, న్యాయముగా, యథార్థముగా జీవించడమే. అది అగ్ని కలిగి ఉండటం అంటే నీతిగా, యథార్థముగా, న్యాయముగా నీవు జీవించడమే. ఇది అంటే రాజీ పడకుండా, ఈ లోకంతో మనం రాజీ పడకుండా జీవించడమే నిజమైన అగ్ని కలిగిన వారి లక్షణం. కాబట్టి ఇప్పుడు అగ్ని అంటే ఏంటి అర్థమైంది కదా? మన నీతిగా, యథార్థముగా, న్యాయముగా నడుచుకోవడమే. కనుక మరి మనం నిత్యము రగులుకొని మండాలని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. మన నిత్యము మండుతుండవల్లని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. చూడండి, లేవీకాండం 6వ అధ్యాయం 12వ వచనంలో బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుతూ ఉండవలను. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను. అది ఆరిపోకూడదు. అది అపోస్తలుల మీద పరిశుద్ధాత్మ అగ్నిజ్వాలల వంటి నాలుకల వల్లే దిగి వచ్చాడు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 3వ వచనంలో అపోస్తలుల మీద పరిశుద్ధాత్మ అగ్నిజ్వాలల వంటి నాలుకల వల్లే దిగి వచ్చాడు. అపోస్తలుల మీద వారు అన్య భాషలో మాట్లాడారు. అయితే చూడండి, ఈ రోజుల్లో కొంతమంది అది
అపోస్తలకు మాత్రమే వర్తిస్తుంది. ఇప్పుడు వర్తించదని అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అది అపోస్తలకు మాత్రమే వర్తిస్తుంది. ఇప్పుడు వర్తించదు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మరి వారికి మాత్రమే వర్తిస్తే కొర్నేలి ఇంటిలో ఏమైంది? కొర్నేలి ఇంటిలో ఏం జరిగింది? పేతురు ప్రసంగించినప్పుడు అన్యుల మీద కూడా పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. పేతురు ప్రసంగించినప్పుడు కొర్నేలి ఇంటిలో అన్యుల మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. వారు భాషల్లో మాట్లాడారు. అక్కడ ఉన్న వారందరూ భాషల్లో మాట్లాడారు. అదేవిధంగా మరి అపోస్తల కార్యములు 19వ అధ్యాయంలో మీరు పౌలు అన్నాడు. పౌలు ఎఫెసీకి వచ్చినప్పుడు మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితురా అని అడిగాడు. మీరు పరిశుద్ధాత్మను పొందితురా అని అడిగాడు. అయితే పౌలు వారి మీద చేతులు ఉంచినప్పుడు వారు భాషల్లో మాట్లాడారని కూడా రాయబడి ఉంది. పౌలు వారి మీద చేతులు ఉంచినప్పుడు వారు భాషల్లో మాట్లాడారని కూడా రాయబడి ఉంది. అయితే విమర్శించేవారు దీనికి జవాబేమీ చెప్పలేదు. వాక్యానికి విరుద్ధంగా మాట్లాడే వారిని మనం నమ్మవద్దు. కొంతమంది ఉంటారు, వాక్యానికి విరుద్ధంగా మాట్లాడేవారు అనేక మంది ఉంటారు. వాక్యానికి విరుద్ధంగా మాట్లాడేవారు అనేక మంది ఉంటారు. వారిని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. కాబట్టి యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. అంతేకాదు దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవి యేసుక్రీస్తునందు అవును అన్నట్టుగానే ఉన్నవి కానీ అవును అన్నట్టుగానే ఉన్నవి. అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు కూడా చేస్తున్నాడుగా అద్భుతాలు. అప్పుడు చేసిన దేవుడు అద్భుతాలన్నీ అప్పుడు చేశాడు. మరి ఇప్పుడు అద్భుతాలు చేయట్లేదా? కానీ కొంతమంది నమ్మరు. అప్పుడు చేశారులేండి దేవుడు, అప్పుడు అద్భుతాలు చేశారులేండి, ఇప్పుడేం చేయట్లేదులేండి అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కూడా దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. మండే వ్యక్తులుగా మనం ఉండాలని ఆయన యొక్క ఉద్దేశం. మనం మండే వ్యక్తులుగా ఉండాలని ఆయన యొక్క ఉద్దేశం. నువ్వు మండాలి, ఇతరులను మండించాలి. నువ్వు మండాలి, ఇతరులను మండించాలి. లోకాసు వార్త 24వ అధ్యాయం 32వ వచనంలో వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుతూ లేఖనంలో మనకు బోధపరుస్తున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా? మన హృదయం మనలో మండుచుండలేదా అని ఎమ్మాయి గ్రామానికి వెళ్తూ వాళ్ళు అనుకుంటున్నారు. ఎమ్మాయి గ్రామానికి వెళ్తూ వారు అన్నారు, ఆయన మాటల్లో అగ్ని ఉన్నది. ఆ ప్రభువు మాటల్లో ఏముంది? అగ్ని ఉన్నది. అది నిన్ను మండిస్తుంది. అది నిన్నేం చేస్తుంది? మండిస్తుంది. ఇటువంటి ప్రభువుని గురించి నీవు భయపడవలసిన అవసరం లేదు, సిగ్గుపడవలసిన అవసరం ఏమీ లేదు, భయపడవలసిన అవసరం ఏం లేదు. అదేవిధంగా అగ్ని పొందనివారు వీరు బాప్తిస్మం పొందారు కానీ పరిశుద్ధాత్మను మాత్రం వీరు పొందలేదు. బాప్తిస్మం పొందారు కానీ పరిశుద్ధాత్మను మాత్రము పొందలేదు. పొందాలనే ఆసక్తి కూడా వీరికి లేదు. మారు మనసు పొందుతారు. మారు మనసు పొంది బాప్తిస్మం పొందాము అని అనుకుంటే చాలు, అంతే. దేవునితోనైనా లోతైన సహవాసం. దేవునితో ఎలా ఉండాలంట? మనము లోతైన సహవాసం కలిగి ఉండాలి. వచ్చి వెళ్తాం కాదు, లోతైన సహవాసం కలిగి జీవించే వారిగా ఉండాలి. పరిశుద్ధాత్మ నడిపింపు కొరకైనా ఆశ వీరిలో ఉండదు. ఇంత మట్టుకు చాలు అనుకుంటారు. చూడండి, యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం ఒకటి ఉంది. యాత్రికుని ప్రయాణం ఇదేంటంటే, ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం ఎలాగా
అందరి చేతిలో పరిశుద్ధ గ్రంథం ఏ విధంగా ఉన్నదో, ఎలా ముద్రించబడుతుందో ఆ విధంగా తర్వాత ముద్రించబడేది ఏంటంటే యాత్రికుల ప్రయాణమే. ఈ యాత్రిక ప్రయాణంలో బతుకున్న క్రైస్తవుడు ఒక వింత దృశ్యాన్ని చూశాడు. ఒక వింత యాత్రికుల ప్రయాణం దొరికితే మీకు చూడండి. కాబట్టి వింత దృశ్యాన్ని చూశాడు. ఒక చోట మంట మండుతుంటే నల్లని ఆకారం గల వ్యక్తి దాని మీద నీళ్లు పోస్తున్నాడు. ఒక చోట మంట మండుతుంటే నల్లని ఆకారం గల వ్యక్తి ఏం చేశాడు తెలుసా? దాని మీద నీళ్లు పోస్తున్నాడు. ఆ మంట ఆరిపోతున్నట్టుగా ఉండి వెంటనే మళ్ళీ బగ్గున మండుతుంది. ఆరిపోతున్నట్టుగా ఉంది, నీళ్లు పోస్తుంటే ఆరిపోతున్నట్టుగా ఉంది, కానీ మళ్ళీ వెంటనే బగ్గున మండుతుంది. యాత్రికుడు అటువైపు చూస్తూ ఒక ఆయన ఆ మంట ఆరిపోకుండా నూనె పోస్తున్నాడు. అందువల్ల ఆ మంట ఆరిపోలేదు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. సాతాను నిన్ను లోకంలోనికి లాగాలని సాతాను చేసే ప్రయత్నాలు ఏంటి తెలుసా? తనకి కుట్రలు ఏంటి తెలుసా? నిన్ను లోకంలోనికి లాగాలని చూస్తాడు. ఎందుకు అస్మాన్ ఇంట్లో పడి ఉంటావు? ఎందుకు రా, బయటికి రా, ఎన్నో దృశ్యాలు చూపిస్తారా అంటాడు. కాబట్టి లోకంలోకి లాగాలని, నీలో ఉన్న వేడిని చల్లార్చాలని నీళ్లు పోస్తుంటే నీవు నిరాశ పడవద్దు. కాబట్టి ఇదిగో ప్రభువు పరిశుద్ధాత్మ అనే నూనె పరిశుద్ధాత్మకి సాదృశ్యం. పరిశుద్ధాత్మ అనే నూనె నీ హృదయంలోనికి పోస్తున్నాడు. ప్రియులారా, చూడండి, ఇంకోటి చెప్పి నేను ముగిస్తాను. లేవీ గ్రంథంలో చూస్తే నాదాబు అబీహీలు దేవుని సన్నిధికి అన్యాగ్ని తీసుకొచ్చారు. అంటే ఏదైతేనేమి అగ్నే కదా అనుకున్నారు వాళ్ళు. ఏదైతేనేమి అగ్నే కదా కావాల్సింది అనుకున్నారు. అయితే దేవుడు ఊరుకోలేదు. దేవుని అగ్నిలో వారు కాలిపోయారు. అంతే, దేవుని అగ్నిలో వారు కాలిపోయారు. దేవునితో ఆటలాడవద్దు. ఈరోజు మేము బాగున్నాం కదా అని సంతోషించవద్దు. కాబట్టి దేవునితో ఆటలాడకండి, దేవునితో ఆటలాడవద్దు. మనం ఏసేపు వలె, రూతు వలె, ఎస్తేరు వలె స్థిరముగా నిలబడతాం. ఏసేపు వలె, ఎస్తేరు వలె, రూతు వలె మనము ఎలా నిలబడాలి? స్థిరముగా నిలబడదాం. అది ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29లో నా మాట అగ్ని వంటిది కాదా అని దేవుడు అడుగుతున్నాడు. నా మాట అగ్ని వంటిది కాదా? అవును, ఆయన మాట అగ్ని వంటిదే. నా మాట అగ్ని వంటిది కాదా అని ఇర్మియా గ్రంథంలో ప్రభు అడుగుతున్నాడు. ఆయన మాటలోనే ఏముంది? అగ్ని ఉన్నది ప్రియులారా. ఆయన మాటలోనే ఏముంది? అగ్ని ఉన్నది. కాబట్టి ఈ విధముగా మరి అగ్నిలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అగ్నిలా ఉండాలని మా ప్రభు కోరుకుంటున్నాడు. ఆ విధంగా కొంతమంది అగ్ని లేనివారిగా ఉన్నారు, కొంతమంది అగ్ని కలిగి ఉండేవారిగా ఉన్నారు. నువ్వు అగ్ని కలిగి ఉండు, అగ్ని కలిగి నువ్వు మండు ఇతరులను మండించు. అగ్ని అంటే ఏంటో నేను మీకు చెప్పాను. ఏంటి అగ్ని అంటే? నీతిగా, న్యాయముగా, యథార్థముగా జీవించడమే అగ్ని. చూడండి, కొంతమంది యథార్థ పరులను చూసి ఏమంటారంటే ఆమె నిప్పు, అతను నిప్పు అంటే ఏంటి? నిప్పు అంటే ఏంటి? అగ్నియే. అంటే ఏంటి? ఆయన చాలా యథార్థపరుడు, ఆమె చాలా యథార్థవంతురాలు అని అర్థం. ప్రియులరా, కాబట్టి ఈ ఆయన మాటలోనే ఏముంది? అగ్ని ఉంది. మరి మన మాటలో ఏముంది? అగ్ని ఉందా?
అగ్ని కలిగి మనం జీవిస్తున్నామా? పై మాటలు మాట్లాడుతున్నామా? మన మాటలు అగ్ని ఉందా లేదో ఒకసారి ఎవరికి వారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఈ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రం దేవా. ప్రభా తండ్రి, తోడునైనా ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందం తెలియజేసుకుంటున్నాం ప్రభా. ఇదిగోనైనా నువ్వు మండు ఇతరులను మండించు అని తెలియజేస్తున్నావు నాయన ప్రభా. తండ్రి నిజమేనాయన మేము నీతిగా యథార్థంగా న్యాయంగా మేము జీవించలాగా నేను మీ కృప చూపండి నాయన ప్రభా. తండ్రి ప్రభా, ఈ లోకం అయితే శాశ్వతం కాదు నాయన ప్రభా. ఏ టైంలో ఏమవుతుందో తెలియదు నాయన ప్రభా. ఎప్పుడు ఎవరు ఏ విధంగా ఉంటారో తెలియదు నాయన ప్రభా. తండ్రి నాయన మన విధంగా తండ్రి నాయన మేము ఉన్నంతకాలం ఈ లోకంలో ఉన్నంతకాలం నాయన ప్రభా నీ బిడ్డలుగా మేము జీవించలాగా నన్ను నీ కృప చూపండి నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నాయన వాక్యం విన్న వారిలో ప్రతి ఒక్కరిలో మారు మనసు దయచేయండి నాయన ప్రభా. అగ్ని కలిగి జీవించే వారిగా వారు ఉంటకు నీ కృప అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామమున వినమ్రంగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ఉన్నారో ప్రతి ఒక్కరికి తోడే నిలిచుండను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.